తీసుకోవాలి. దాదాపు 81లో ఆయన పంచాయతీ సమితి నుంచి ప్రారంభించారు. పంచాయతీ అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. మంత్రిగా ఎన్టీఆర్ దగ్గరే మంత్రిగా పనిచేశారు ఆయన టీడీపీలో, తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధికార పార్టీని వదిలి బయటకు రావడాన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ గారు, జీవన్ రెడ్డి గారిని నేను కూడా దగ్గరగా చూస్తున్నా. మా సభలో ఒంటరిపూరి నిజంగానే వారు అన్నట్టుగా ఒంటరిపూరి ఎంత చేశారంటే మేము చాలా ఒక్కడే మాట్లాడుతుంటే మేము బాగానే టీచ్ చేసేది, వెంటబడేది, బనాయించేది, ఎన్ని రకాలు చేసిన సంయమనం కోల్పోకుండా ఒక్కటే స్టాండ్ పార్టీ ఎజెండా తప్ప ఇంకో విషయం లేదు. ఆయన నిబద్ధత కలిగిన నేత, సింబాలిక్ ఆఫ్ కాంగ్రెస్కు ఒక సింబాలిక్గా ఆ నేత ఉన్నాడు. ఆయన మారడం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక సింబాలిక్ నేత పోతుండంటే ఒక సంకేతమే. మీరు అన్నట్టుగా అది దేనికి కనెక్ట్ అయి ఉంది? ఖచ్చితంగా ఫిరాయింపులకు కనెక్ట్ అయి ఉంది. ఆయనే గ్రౌండ్ స్థాయి లీడర్, అంటే గ్రౌండ్లో ఉండే ఎక్కువ పని చేస్తున్న, హైదరాబాద్ ఎక్కువ ఉండి హైదరాబాద్లో షో చేసే రాజకీయ నాయకుడు కాదు. పొద్దున లేసపడి జనంలో పడి చేసేటోడు, జనంతో ఉండేట ఆయన. అయితే వేరే పార్టీలో గెలిచిన నేత, ఎమ్మెల్యే పార్టీలు చేరి పొద్దులేస్తే తన అనుచరులను, తన క్యాడర్ని తొక్కిపెట్టడం, అధికారంలో ఉండగా చేర్చుకొని తన మీదనే ప్రయోగం జరగడం అనేది నిజంగా అలాంటి సీనియర్ నేత. మీరు అదే పది కదా చేసింది. జూపల్లి కృష్ణారావుని, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అట్లా ఇబ్బంది పెడుతుంది కదా, వాళ్ళు బయటకు పోయి ఓడించారు మిమ్మల్ని. నేను అక్కడికే వస్తాను. చెప్పండి. ఇది ఆయనకి చాలా పించింగ్ అయింది కనుక అవమానం అనేది చిన్న విషయం కాదు. మీరు అన్నట్టు మేము కూడా చేర్చుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం చేసుకున్నాం. నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉండేది. ఆడ మేము 14లో ఒకటే గెలిచినాం, 18లో ఒకటే గెలిచి, 14లో ఒకటే గెలిచి మిగతా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీలో చేరారు. వాళ్ళు చేరినాక మొదటి ప్రయత్నం ఏం తెలుసా? మా పార్టీలో పోటీ చేసిన నాయకుడిని టీఆర్ఎస్ పార్టీ నాటు టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని తొక్కడమే. అదే మాది కాంగ్రెస్ లో గెలిచినోడు మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఆ పార్టీలో జరగాలి. నేను అందుకనే చెప్తున్నా, ఇది రసవత్తరమైన తొక్కుడే తొక్కు. తిరిగి ఏమైంది? అందరం చేసుకున్నాం. జిల్లా అంతా మా పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 18 ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. రాష్ట్రం అంతా ఖమ్మం జిల్లాలో మళ్ళా ఒక్కడే గెలిచేసరికి ఏమైంది? ఒక పువ్వాడ అజయ్ గారు గెలిచారు. ఏం అర్థం వచ్చింది అంటే, మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఊరుకోవాలి కదా, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మళ్ళీ మొత్తం తీసుకోగానే మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఏమైంది? మళ్ళీ పార్టీ వాళ్ళని తొక్కుడు మొదలుపెట్టారు. ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని దొక్కాను. అంటే ఇప్పుడు 18లో వచ్చిన ఆయనకు 18 వరకు ఉన్న ఎమ్మెల్యే శత్రువే, 14లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ శత్రువు కదా. ఇప్పుడు ఈయన కొత్త వర్గం మొదలైంది. తర్వాత ఏమైంది? 23లో తిరిగి మళ్ళీ ఒకడే ఎమ్మెల్యే గెలిచింది. మళ్ళీ అది భద్రాచలం ఎమ్మెల్యే. అదే అంటున్నాను నేను, మీ పార్టీ కోసం చేసిన వాళ్ళని కాపాడుకోలేకపోవడం వల్లే కదా ఏమైంది? ఈ రకంగా పార్టీ మారడం అనేది నాయకుల, కార్యకర్తల మనోభావాలు ఛిద్రమైనవి అనేది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆసరగా తీసుకున్నారు. ఆయనకు అర్థమైంది ఈ నియోజకవర్గాలలో కార్యకర్తలు అసహనం ఉన్నారు, ఇది ప్రజల యాక్సెప్టెన్స్ లేదని ఆయన అనేక బహిరంగ సభలు పెట్టారు. తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని. తర్వాత రాళ్లతో కొట్టి చంపమన్నారు. పార్టీ తీసుకుంటే నన్నైనా తరిమి కొట్టండి అని అన్నారు. ఈ తప్పుడు పని మేము చేయమన్నారు. ప్రజలకు ఎజెండా ఇచ్చారు, ప్రజలకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏమైంది? నీ మాట నమ్మి ఎవరైతే పార్టీ మారినరో దాదాపుగా అందరిని కూడా ఓడించారు. అంటే నీకు మ్యాండేటరీ ఇచ్చారు, నిన్ను గెలిపించారు. మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మా ముచ్చట ఎందుకు తీసినావు? ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళు చేసిన అంటారు, వాళ్ళు చేసి మేము చేసిన జనం బుద్ధి చెప్పిండ్రు, ఇది తప్పని మీరే చెప్పిండ్రు, ప్రజావేదికల మీద మాట్లాడినరు, ప్రజలకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రు, ఓట్లు అడిగినరు, మేనిఫెస్టోలో పెట్టినరు, మీకు అబ్జల్యూట్ మెజార్టీ ప్రజలు మీకు ప్రభుత్వం అప్పచెప్పిండ్రు. మీరు చేర్చుకున్న అంటామండి 100 అంటాం, ప్రతిపక్షాలు 100 అంటాం. మీ అన్నయ్య నువ్వు చేస్తావా? కళ్యాణ్ గారు మీ వేదికగా చెప్పండి, మీ అన్నయ్య నువ్వు చేస్తావా?
చేయరు. మీరు జీవన్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకుంటారా? ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది ఫైనల్ గా? అలాంటి ప్రజల్లో ఉన్న మనిషి, గొప్ప మనిషి, ప్రజాక్షేత్రంలో ఆయనకు డబ్బు యావలేదు, ప్రజల యావ తప్ప, పార్టీ యావ తప్ప, కమిట్మెంట్ ఉన్న నేత ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వైభవం తెస్తాడే తప్ప